ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. FCRA అనే బిల్లు ప్రకటనలు పుట్టిస్తుందా? అమెరికాకు భారతదేశానికి మధ్యలో అగాధాన్ని సృష్టించబోతుందా? ఏమిటి ఈ బిల్లు అంత భయానకమైందా? ఇందులో ఏముంది? ఎందుకు దీన్ని చూసి అమెరికా కానీ ఇతర దేశాలు కానీ లేక వాటిని నమ్ముకొని ఇండియాలో ఉన్నటువంటి NGO ఆర్గనైజేషన్సు, మతపరమైన ఆర్గనైజేషన్సు మరి ఎందుకు భయపడుతున్నారు అని ఒకసారి మనం ఆలోచిద్దాం. FCRA ఫారిన్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫారిన్ రెగ్యులేటరీ సంబంధించిన ఏదైతే మనకు ఈ బిల్లు లోపల FCRA బిల్లులో ప్రత్యేకంగా అమెండ్మెంట్ బిల్లులో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవరైనా సరే సక్రమంగా విదేశాల నుంచి వాళ్ళకు నిధులు వచ్చినట్టయితే, ఇక్కడ NGOs ఆర్గనైజేషన్ కానీ మతపరమైన ఆర్గనైజేషన్స్ కానీ విద్యా సంస్థలకు కానీ భారతదేశంలో ఉండే సంస్థలకి విదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా డబ్బు పంపించదలుచుకుంటే ఈ FCRA సర్టిఫికేట్ ఉంటేనే కానీ వాళ్ళకి సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. సో కాబట్టి ఈ FCRA బిల్లు ఇప్పుడు అమెండ్మెంట్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పటిదాకా చాలా స్వేచ్ఛాయుతంగా ఉంది. FCRA కింద ఎంత డబ్బు అయినా వస్తుంది, ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్స్ కరెక్ట్గా చూపించినా చూపించకపోయినా ఇంతకాలం పెద్దగా పట్టనట్టుగానే ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఏం చేస్తుందంటే, ఫారిన్ కరెన్సీ ఎవరికైతే ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయో, ఈ ఫారిన్ నుంచి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీ అవుతుందో, ఇది ఆ కాంట్రిబ్యూషన్ లోపల ఎక్కడైనా తేడా ఉంటే, ఆ చూపించిన లెక్కల్లో ఏదైనా తేడా వస్తే, అవి తప్పని తేలితే ఆయా విద్యా సంస్థలకు వచ్చేటువంటి FCRA ఫండ్స్ను మొత్తం స్టాప్ చేస్తారు. ఆ విద్యా సంస్థల యొక్క ఆస్తుల్ని మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఆ స్కూల్స్ రన్ చేయడం కానీ ఆ మత సంస్థల్ని రన్ చేయాలా బంద్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఇప్పటిదాకా స్వేచ్ఛాయుతంగా విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని అందులో కొంత భాగాన్ని ఖర్చు పెట్టి కొంత భాగాన్ని తన సొంతానికి వాడుకున్నా, సొంతం ఆస్తులు పెంచుకున్నా, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా, కొంత సేవ చేస్తున్నప్పటికీ కొంత మాత్రం సొంతానికి వాడుకునేటువంటి స్వార్థం ఉన్నా చూసి చూడనట్టుగా నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి. కానీ ఇక నుంచి అది చెల్లదు. అవి చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, లేక NGO ఆర్గనైజేషన్ నుంచి ఇంకా ఏదైనా రకరకాల సేవలు కూడా చాలామంది చేస్తారు. ఈ రకరకాల సేవల లోపల పిల్లల కోసం సేవ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే పేషెంట్స్ కోసం సేవ చేసేవాళ్ళు ఉన్నారు, లేక పేద ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల NGO ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో నడుస్తున్నాయి. వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు. ఈ స్వచ్ఛంద సంస్థలు ఇప్పటిదాకా అనుభవించినటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో FCRAలో ఇక భవిష్యత్తులో ఉండదు. అమెండ్మెంట్ వచ్చినట్టయితే, బిల్లులో అమెండ్మెంట్ చేసినట్టయితే, ఎవరైనా ఏ అకౌంట్ అయినా సక్రమంగా చూపించకపోయినా, వాళ్ళ వెబ్సైట్ వివరాలు పూర్తిగా ఇవ్వకపోయినా, అవసరమైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకోవడానికి సిద్ధపడతారు. అన్ని రకాలుగా ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసి ప్రభుత్వం దాన్ని 100% యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటే ఓకే. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కరెక్ట్గా లేదు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ దానికి మీద దాడి చేసి వాళ్ళకి సంబంధించిన మిగతా వివరాలు ఉన్న మొత్తం తీసుకొని పూర్తిగా వాళ్ళ తప్పుల్ని నేరాలని నిరూపించి వాళ్ళను జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క FCRA అకౌంట్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆస్తుల్ని మొత్తం కూడా స్వాధీనపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా NGO ఆర్గనైజేషన్స్కి కంటకంగా ఉంది. ఈ బిల్లు పాస్ అయితే భారతదేశంలో ఉండే చర్చిలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అమెరికా నుంచి చాలా డబ్బులు పంపించడం వల్ల ఈ చర్చిలు నడుస్తున్నాయి. ఆ చర్చిల లోపల చాలామంది వాళ్ళ సొంతానికి కూడా కొంత వాడుకునే వాళ్ళు ఉన్నారు, కొంత మాత్రమే చర్చకు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బిల్లు అమెండ్మెంట్ అయిన తర్వాత సొంతానికి వాడుకున్నట్టుగా బయటపడితే ఆటోమేటిక్గా ఆ FCRA అకౌంట్ క్లోజ్ చేస్తారు. ఆ చర్చిని మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చర్చిలు ఎంత అభివృద్ధి అయితే క్రిస్టియానిటీ ఎంత డెవలప్ అవుతుంది. క్రిస్టియానిటీ ఎంత డెవలప్ అయితే అమెరికన్స్ అంత సంతోషపడతారు. కాబట్టి అమెరికాలో ఉన్న మతం ఎక్కువగా ప్రజలు అక్కడ నమ్మేటువంటిది క్రిస్టియానిటీ. కాబట్టి క్రిస్టియన్ మతానికి సంబంధించిన చర్చిలు ఎక్కడ మూతపడతాయో, ఎక్కడ అవి నడపలేని పరిస్థితి ఏర్పడుతుందో, ఇప్పటిదాకా జరుగుతున్న అవకతవకల గురించి వాళ్ళకి కొంత తెలిసినప్పుడు చూసి చూడకుండా వెళ్తున్నారు. కానీ ఇక నుంచి భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి
ఏ అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో, ఏ చర్చ ఎప్పుడు మూసేస్తారనే భయంతో అమెరికన్స్ ఉన్నారు. కాబట్టి అమెరికా ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. అమెరికా ఆల్రెడీ హెచ్చరిక చేసింది, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే రేపు పొద్దున మన మధ్య డిఫరెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పి కొంత హెచ్చరికలు కూడా పంపించింది భారత ప్రభుత్వానికి. కానీ భారత ప్రభుత్వం చాలా స్టన్గా ఉంది ఈ విషయం లోపల. అలాగే కొన్ని ముస్లిం సంబంధించిన విద్యాలయాలకి, అలాగే మసీదులకి కూడా డబ్బు ఇతర దేశాల నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఎఫ్సిఆర్ఏ వచ్చేటువంటి నిధుల్లోంచి వాళ్ళు ఇక్కడ మతపరమైన విషయం కాకుండా వీళ్ళు భారతీయుల మీద బాంబులు వేయడానికి, ఇక్కడ అలకల్లోలు సృష్టించడానికి కూడా ఈ నిధులను వాడుతున్నారనేట్టు అనుమానం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లు ద్వారా పూర్తిగా ఎఫ్సిఆర్ఏ పొందుతున్నటువంటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ పొందుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే నిధులు వచ్చేటువంటి వాటన్నిటి కూడా బాగా క్షుణ్ణంగా పరీక్ష చేసి నిజంగా నిజాయితీగా వచ్చే డబ్బులన్నీ కూడా దానికే వాడుతూ అవి నడపడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు నమ్మకం కలిగిన సంస్థలను మాత్రం ఉంచుతారు. దేని మీద అనుమానం ఉంటే అనుమానం ఉన్న సంస్థలను మళ్ళీ 1-10 సార్లు క్షుణ్ణంగా వెతుకుతారు. ఆ నిధులు రాకుండా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తే ఇక వాళ్ళకి నిధులు రావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ₹1 కూడా మనకు బయట నుంచి దేశాల నుంచి ఇండియాలోకి ప్రవేశించడానికి వీళ్ళే. ఆ మార్గాలు మొత్తం క్లోజ్ చేస్తారు. కాబట్టి దానివల్ల విదేశాల నుంచి వాళ్ళు డబ్బు పొందే అవకాశం లేదు, తమ సంస్థలను రన్ చేసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తీసుకొని చాలామంది ఆ డబ్బును విదేశాల నుంచి తెచ్చి ఇతర దానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఇక్కడున్న మతాన్ని అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్నటువంటి విద్యాలయాల అభివృద్ధి కోసమే కాకుండా తమ స్వంత ఆస్తులు పెంచుకోవడానికి కొంతమంది విదేశీ శక్తుల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి ఇక్కడ కల్లోళ్ళు సృష్టించడం, భారతదేశం లోపల గొడవలు పుట్టించడం, బాంబులు వేయటం లాంటివి రకరకాల ఆలోచనలు కూడా కొంతమంది ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ను ఉపయోగిస్తున్నట్టుగా అనుమానాలు సెంట్రల్ గవర్నమెంట్ కలిగినాయి. కాబట్టి ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇంకా ఇది బిల్లు దశలోనే ఉంది, ఇంకా బిల్లు ఆమోదం పొందలేదు. ఏ క్షణంలో సరే అమెరికాలో మన యొక్క సంబంధించిన ఉభయ సభల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం, పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని ఓకే చేసే అవకాశం ఉంది. అలా చేసినట్టయితే భవిష్యత్తు లోపల కొన్ని దేశాలతో కొన్ని వాళ్ళు నారాజే అవకాశం, వాళ్ళు కొంత బాధపడే అవకాశం, దానివల్ల ఏదైనా 2 దేశాల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయో అనేది నిపుణులు చెప్తున్న మాట.